ఓకే రెడీ బాయ్స్, గట్టిగా చేసుకోండి నాన్న. ఇది పక్షి మాత్రమే కాదు, దశాబ్దాలుగా స్వేచ్ఛ పంజరంలో మగ్గిపోతున్న నా భారతదేశం. అవును, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న నా భారతదేశం. బ్రిటిష్ సైన్యం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ P53 రైఫిల్స్ లో వాడే కార్టూజ్ నందు ఆవు కొవ్వు, పంది కొవ్వు వాడుతున్నారని తెలిసి ధర్మభ్రష్టం అంగీకరించక సిపాయిలు తిరుగుబాటు ప్రారంభించిన రోజులవి. మంగళమ్మ ఆ తెల్ల కుక్క రెజిమెంట్ నావల్లో వాళ్ళతో ఎత్తుపడుతూ మన వైపే పరుగులు తీస్తున్నాయి. మంగల్ స్వల్పంగా గాయపడి బ్రిటిష్ వారికి ప్రాణాలతో చిక్కాడు. రాజద్రోహం నేరం కింద బ్రిటిష్ ప్రభుత్వం అతనికి ఉరిశిక్ష విధించింది. రాజద్రోహం చేశానట. ఎవరు రాజు, ఎవరికి రాజు? వ్యాపార నెపంతో పొట్ట పోసుకునేందుకు వచ్చిన మీరు కుటుంబ ద్వారా దేశాన్ని చిన్న భిన్నం చేసి అంగిన నెక్కి మేము బానిసలను దాచిన మీరు రాజులు, మేము మీకు బానిసలం. ఈ తిరుగుబాటు స్వధర్మం కోసం నా అతను నేను చేసింది. దీనికి ఎవరు బాధ్యత?
మర్చిపోతున్నావురా కుక్క. పంటను అమ్మటానికి దొరా. వీడికి తెలీదా? పంటలు పండితే అమ్మటాలు లేవు. మా గవర్నమెంట్ వండర్ఫుల్ క్లాస్ పెట్టారే. దానితో సరిపెట్టుకోవాలి. మా పంట పైన మీ పెత్తనమేంటి? మా పంట మా సొంతం. You bloody Indians, you should know one thing. ఇక్కడ భూమి మా సొంతం. ఆ మాటకొస్తే పంచభూతాలు మా సొంతం. వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస కుక్కల్లారా. Go get the bags. ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవ్వరూ లేరా? పంటలు కావాలా తెల్ల కుక్కల్లారా? నువ్వు పండించావా లేదా నీ యవ్వ పండించాడా? You bloody Indian rascal, మమ్మల్ని అడ్డుకుంటావా? నీకు చేతులున్నవి మా ఒళ్ళు పట్టటానికి, మా కాళ్ళు మొక్కటానికి, అంతేకాని మా మీద ఎత్తటానికి కాదు రామరాజు. ఎత్తుతారురా, ఎత్తుతారు. నవమాసాలు మూసి కేకు తెంచుకొని కన్నా పసిబిడ్డ మీద మీలాంటి వాళ్ళు చెయ్యి వేసినప్పుడు, పస్తులుండి కన్న బిడ్డలా చూసుకున్న పంటని మీలాంటి వాళ్ళు ఆక్రమించినప్పుడు నా చెయ్యే కాదురా, పండి ముసలాడి చేతులైనా పడుగులెత్తుతాయి, పసి పిల్లాడి చేతులైనా పంజా విసురుతాయి. Your dreams are high on your clipboard. They are all our British slaves. నువ్వు నాలుగు ఖాళీ మాటలు చెప్పగానే తిరగబడతారా? బ్రిటిష్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారా? Shoot him! ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే వందే మాతరం. తెలుగు వీర దేవరా దీక్ష భూమి సాగర అన్నా వచ్చిన తెల్లవాడని బడి పలుకులా బడి బడి వరబడి గుడి ఎడమల కాంతి భారని వేరా. పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, కానీ ఈ పోరాటం ఆగలేదు. మరొక్క ప్రాణంతో ఆరంభమైంది. మా ఇంటి పన్ను ఎప్పుడో కట్టేశాం దొరా, మమ్మల్ని వదిలిపెట్టండి దొరా. నీ ఇంటి పన్ను కట్టావు కానీ నా ఒంటి పనులు మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నారు దొరా? నీ పన్ను నువ్వు కట్టావు కానీ నా ఒంటి పన్ను నీ కూతురు కడుతుంది. గో గెట్ ద గర్ల్. నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని కాపాడే వాళ్ళే లేరా? ఝాన్సీ లక్ష్మీబాయి క్లాస్ ఎంట్రీ సార్ సజీవులు ఝాన్సీ లక్ష్మీబాయి గారు. తెల్లవారిపై నల్ల కాచులా బుసలు కొట్టెను ఝాన్సీ రాణి, నల్ల మనసులా తెల్ల మనుషుల భరతం పట్టే ఝాన్సీ రాణి. లక్ష్మీబాయి కాగజురాయిక నీ పెత్తనం తప్పదురా నీ తిరుగు ప్రయాణం. గురువై గురువెను పిడుగై తాకెను ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. గురువై గురువెను పిడుగై తాకెను ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఆత్మగౌరవం వెల్లుపలా
నీ కపటాలన్నీ కట్టి పెట్టు ఆంగ్లేయుడా మూటలు పట్టు నయవంచకుడా పయనం కట్టు చురుమై ఉరిమెలు విడుగై బాగెలు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి దుర్గాదేవి ఝాన్సీ నారీ నారీ మణి కోలిరా ఆంగ్లేయులు నల్ల మనసులా తెల్ల మనుషులు పారిపోండిరా పారిపోండిరా నల్ల మనసులా తెల్ల మనుషులు నల్ల మనసులా తెల్ల మనుషులు వీరనాడి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురుమైనుని వెనుపిడుగై తాకెను వీరనాడి ఝాన్సీ రాణి రాజకత్తులిక ఆంగ్లేయుల పూట కథ వీరనాడి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి యు స్కౌండ్రల్, ఆడదానికి మమ్మల్ని చంపే ధైర్యమా? మా కాళ్ళ కింద బ్రతికే బానిస కుక్కలు మీరు. యు బ్లడీ డాగ్స్! ఎవరా కుక్కలు? ఏమన్నావు? మీ కాళ్ళ కింద బతకాలా? సరిగ్గా చూడరా, ఎవరు కాళ్ళ కింద ఎవరున్నారు? మా భారతదేశ గడ్డపై ఆడపిల్లలంటే అలసనుకున్నావా? ఒక్కసారి ఎదురు తిరిగారంటే ఆది పరాశక్తులు అవుతాం రా. మన బానిస సంఖ్యలు తెంచడానికి, మన తలరాతలు మార్చడానికి మన భూమి ఒడిలో నుంచి పుట్టుకొచ్చిన మరో వీరుడు. ఈసారి మనం ఇచ్చే సమాధానం వీళ్ళకి చాలా గట్టిగా వినిపించాలి. ఇన్క్లాబ్ జిందాబాద్! ఇన్క్లాబ్ జిందాబాద్! ఈసారి మనం ఇచ్చే సమాధానం వీళ్ళకి చాలా గట్టిగా వినిపించాలి. ఇన్క్లాబ్ జిందాబాద్! ఇన్క్లాబ్ జిందాబాద్! According to the law, To hell with your order, to hell with your law! Inqilab Zindabad! Inqilab Zindabad! ఇన్కలాబ్ ఇన్కలాబ్ ఇన్కలాబ్. What the hell is this ఇన్కలాబ్? మీ అన్యాయాన్ని ఎదిరించడానికి, మీ అరాచకాన్ని అణిచివేయడానికి, మీ రాక్షస పాలనని అంతం చేయడానికి పుట్టిందేనా ఈ ఇన్కలాబ్? మా రక్తాన్ని చిందించి, మా సామ్రాజ్యాన్ని సాధించి, మా హక్కుల పోరాటాన్ని జయించడానికి చేస్తున్న యుద్ధమేనా ఈ ఇన్కలాబ్? నేను చనిపోతే ఇంట్లో ఆగిపోతుంది అనుకుంటున్నారేమో. నా చావుకి ఇది ప్రారంభం. భారత మాతా సంకల్లు తెగించి తెంచిన మునగాళ్ళు, దిగిచిన మెడకు ఉరితాళ్ళు, బిగించి రేగుతూ పిడికిళ్ళు, చెరగని చిరునవ్వులు, చెరగని చిరునవ్వులు, రాజుగురు సుఖదేవులు, సమరానికి సైరన్ జంగు, చైతన్యపు నెత్తుటి రంగు, ఎగిసిన భారత మాతా సంకల్లు తెగించి తెంచిన మునగాళ్ళు, బిగించిన మెడకు ఉరితాళ్ళు, బిగించి గుర్తు తిరిగిళ్ళు. భారతదేశ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఎంతో మంది యువకులకు స్ఫూర్తినిచ్చి ఒక గొప్ప సైన్యాన్ని నిర్మించిన మరో యోధుడు. ఎంత ధైర్యం రా నీకు? మా బ్రిటిష్ గవర్నమెంట్ కే ఎదురు తిరుగుతారా? ఎవరిని చూసుకోనిరా ఈ ధైర్యం? చెప్పకపోతే ఇక్కడే చంపేస్తాం. వందే మాతరం! వందే మాతరం! మాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారా. ఇప్పుడు చెప్పండిరా, వందే మాతరం! వందే మాతరం! ఇంటి ముందు చావు కనబడుతున్నా, గుండెల్లో గుణపం తింపుతున్నా, మా గొంతు నుండి వచ్చేది ఒకటే మాట, వందే మాతరం!
మీలాగా ప్రాణభయంతో దేశద్రోహం చెయ్యంరా. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. రక్తపాతంతో పోరాడటం కంటే శాంతియుతంగా పోరాడటం అనే మార్గాన్ని చూపించిన ఒక గొప్ప నాయకుడు. సత్యమేవ జయతే. ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ఎన్నో యుద్ధ పోరాటాలు గెలిచి స్వాతంత్రం వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజల కోసం ఆఖరి క్షణం వరకు వీళ్లతో పాటు పోరాడిన ఎందరో వీరుల కోసం శిరస్సు వంచి జోహార్లు తెలుపుకుందాం. సత్యమేవ జయతే. వందే మాతరం. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. వందే మాతరం. చెప్పండి గట్టిగా. వందే మాతరం. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మనం ఇంకా కులం, జాతి, మతం అని కొట్టుకుంటూ ఉన్నాం. ఎంత అభివృద్ధి చెందితే అంత అవినీతి కూడా మనకు కనిపిస్తూనే ఉంది. దేశం మారాలి అంటే మనలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరిలోనూ మన పని త్వరగా అవ్వాలి అని లంచం ఇచ్చే వ్యక్తులు రేపు ఏ పని చేయటానికైనా లంచం తీసుకునేందుకు వెనుకాడరు. ఇలా మనం ప్రతిరోజు చూస్తున్న చిన్న చిన్నవి అనుకుంటున్న తప్పులు మన దేశాన్ని ఇంకా ఇంకా వెనకబడుతున్నాయి. ఒక దేశం అభివృద్ధిలో పాలకులకు ఎంత ముఖ్యమో ప్రజలు కూడా అంతే ముఖ్యం. ఈరోజు మనం ఎగిరేసే జాతీయ జెండా ఎగిరేది గాలితో కాదు, మన దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఎంతో మంది అమరవీరుల శాస్త్రాలు మనం గుర్తుపెట్టుకోవాలి.
ఈ ఒక్క రోజే కాకుండా వారి పోరాట స్ఫూర్తి నిరంతరం మన గుండెల్లో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ చిన్న నాటకము నిర్వహిస్తున్నాం. జై హింద్. వండర్ఫుల్ మ్యామ్ దీప మేడం, మీకు లాస్ట్ లో వాయిస్ వినిపించింది.